శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ఒకవైపు ఉరుములు మెరుపులు, మరొక వైపు భానుడి బగబగలు, ఇంకొక వైపు అకస్మాత్తుగా మారుతున్న వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తుంది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఇప్పుడు వానగండం పొంచి ఉంది. రాగల కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోబోతుంది. పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రకృతి ఎప్పుడు ఎలాంటి రూపం దాల్చుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ అకాల మార్పులకు ప్రధాన కారణం వాతావరణంలో ఏర్పడినటువంటి ద్రోణి. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు ఒక బలమైనటువంటి ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గాలుల తీవ్రత పెరిగింది. విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ ఈ వర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తాజాగా మీడియాకు వెల్లడించారు. మార్కాపురంతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో ఉరుములతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కోరారు. ఉత్తర కోస్తా నుంచి దక్షిణ కోస్తా వరకు అనేక జిల్లాలపైన ఈ ద్రోణి ప్రభావం తీవ్రంగా చూపించబోతుంది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో ఆకాశం మేఘాలు పట్టింది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలలో కూడా ఎప్పుడైనా వర్షం పడవచ్చు. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల పరిధిలోని ప్రజలు బయటకు వచ్చేటప్పుడు వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచించారు. రాష్ట్రంలో బుధవారం సాయంత్రం నుంచే వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా గరికపాలెంలో అత్యధికంగా 72.5 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. లావేరులో కూడా 64.5 మిల్లీమీటర్ల వర్షం కురిసి రోడ్లన్నీ జలమయమయ్యాయి. విచిత్రంగా ఒకవైపు వానలు పడుతుంటే ఇంకొక వైపు కొన్ని ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. అనకాపల్లి జిల్లా మకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గరిష్టంగా 44.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అకాల గాలులు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బలమైన గాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు కూకటి వేలతో సహా నేలకూలాయి. రోడ్ల పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోవడంతో అనేక ప్రాంతాలలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం అంధకారంలో మగ్గిపోవాల్సి వచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వర్ష సూచన ఉన్న ప్రాంతాలలోని జనం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిడుగులు పడేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి. బలమైనటువంటి గాలులు వీచేటప్పుడు పాత భవనాలు, హోర్డింగ్ల కింద నిలబడడం ప్రాణాంతకరం కావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి మరికొన్ని గంటల్లో మారబోతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ యొక్క ప్లాన్స్ను వేసుకోవాలంటూ చెప్తున్నారు.